స్వేచ్ఛను కోరి సమస్తమును పోగొట్టుకొనిన దీన. ఆదికాండము 30:21. ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. దీనా అనగా న్యాయపు తీర్పు అని అర్థము. దీనా యాకోబు లేయాల ఏకైక పుత్రిక. అందమైనది. 11 మంది అన్నాదమ్ములకు ఒకే ఒక సోదరి. కనుక చిన్నప్పటి నుండి బహుగారాభముగా పెంచబడినది. మంచి యవ్వనములో ఉన్న కన్యక. హెబ్రీ 11:8. దేవుడు ప్రత్యేకపరుచుకున్న అబ్రహాము అతని సంతానము లోకము నుండి లోక స్నేహాల నుండి వేరై దేవుడు చూపించిన స్థలాలకు పయనిస్తూ గుడారాలలోనే నివసిస్తూ ఉండేవారు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నుండి జ్యేష్ఠత్వపు హక్కును మోసముతో సంపాదించుకున్న యాకోబు తన అన్నను తల్లిదండ్రులను విడిచి పారిపోయి తన మామ యొద్ద చేరవలసి వచ్చెను. అక్కడ భార్యాబిడ్డలను ఆస్తులను సంపాదించుకున్న తరువాత తిరిగి దేవుడు తనకు దర్శనమిచ్చిన బేతేలుకు ప్రయాణమయ్యెను. దారిలో పెనుయేలు నొద్ద దేవునితో పోరాడి నిజమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకొని అన్నతోనూ మామతోనూ సమాధానపడెను. దేవుడు తనకు క్షేమము కలగజేసెనని గుర్తించిన యాకోబు బేతేలుకు పోక కనాను దేశములో షేకెమను ఊరికి వచ్చి ఆ ఊరి ముందర ఒక గుడారము వేసి ఒక బలిపీఠము కట్టించెను. కారణం ఆ ఊరి లోపల ఉన్న లోకాశ, శరీరాశ, నేత్రాశలకు చోటివ్వకుండునట్లు ఊరి వెలుపల గుడారము వేసెను. అయితే యవనస్తురాలైన దీనా ఆ గుడార జీవితముతో తృప్తి చెందక తన సృష్టికర్తను గుర్తు చేసుకొనక తన యవన ఆశలకు చోటిచ్చెను. దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. యవన కాలంలో ఏదేదో చూడాలని, ఇది అది తెలుసుకోవాలని వాంఛ కలిగి ఉండడం సహజం. అయితే దీనా తన తల్లిదండ్రులతోనూ లేక తన సహోదరులతోనూ కలిసి వెళ్ళి ఉంటే కష్టాలు కొని తెచ్చుకొని ఉండేది కాదు. నేనేమీ చిన్నపిల్లను కాను, నేను వెళ్ళగలను అన్న ధీమాతో బయటకు వెళ్ళిన దీనా దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నది. ఒంటరిగా లోకములోనికి వెళ్ళినప్పుడు సాతాను ఎంతగా మోసగించునో, తన తండ్రి గుడారములో తనకెంత కాపుదల ఉన్నదో ఎరుగని దీనా బయటకు వెళ్ళినప్పుడు సమస్తమును పోగొట్టుకున్నది. ఏదేను తోటలో అవ్వ ఒంటరిగా దేవుడు తినవద్దన్న చెట్టు యొద్దకు వెళ్ళినందున సులభముగా మోసగించబడెను. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచి మోసపోయినది. లోకము చేత ఆకర్షించబడినవారు పాపములో పడుట బహు సులభము. అందుకే లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి అని 1 యోహాను 2:15 మనం చూస్తున్నాము. అయితే దీనా తన తోటి యవ్వనస్సుల యొక్క వస్త్రములు, వారి ఆభరణములు, వారి కట్టుబొట్టు చూడాలని ఆశించి గుడారములో నుండి బయటకు వెళ్ళినది. ఈనాడు అనేక మంది యవ్వనస్తులు లోక స్నేహాలకు గురై యవ్వన కాలంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలతో నిండిన చలనచిత్రాలకు, అనేక విధములైన దుర అలవాట్లకు బానిసలై పోవుచున్నారు. దీనా బయటకు వెళ్ళినప్పుడు కనీసం తన తల్లితోనైనా ఒక మాట చెప్పినట్లు కనబడటలేదు. గారాబంగా పెంచబడినందున ఇంటిలో చేయుటకు ఆమెకు ఏ పని చెప్పనందున తన సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో ఎరుగనందున వీధిలోనికి వెళ్ళెను. సోమరివాని హృదయము సాతానుని కర్మాగారమని ఒకరన్నట్లు యవ్వన కాలంలో కష్టపడి పనిచేయుట నేర్చుకొననివాడు సాతాను తనను వాడుకొనుటకు అవకాశమిస్తాడు. అందుకే యవ్వన కాలములో కాడి మోయుట నరునికి మేలు అని విలాపవాక్యములు 3:27 మనం చూస్తున్నాము. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు. దీనా
తన అన్నలతో గళగళా మాట్లాడే పలకరింపు స్వభావం కలిగినదిగా కనబడుచుంది. అందుకే వీధిలో చేరిన అనేకులను తన పలకరింపు మాటలతో ఆకర్షించినది. చివరికి ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షేకెము ఆమెను చూచెను. అమాయకపు దీనా అతని మాటలకు మోసపోయి అతనిని వెంబడించెను. ఈనాడు అనేక మంది పొగడ్తలను, మాయమాటలను నమ్మి మోసపోవుచున్నారు. శరీర ఇచ్ఛలకు చోటిస్తూ అదే ప్రేమని అనుకుంటున్నారు. భార్యాభర్తల ప్రేమ వివాహమునకు ముందు కాదు, కానీ వివాహమైన తరువాతనే ప్రారంభమవుతుంది. ఇస్సాకు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అయితే ఈ విషయం గ్రహించి ఆ యవనస్తుని ఎదిరించేలోగా ఆమె బలవంతము చేయబడి ఒక స్త్రీకి బహు విలువైన కన్యత్వాన్ని పోగొట్టుకుంది. అతడు ఆమెను అవమానపరిచిన తర్వాత కూడా ఆమెతో ప్రీతిగా మాటలాడెను. ఆమెను పెండ్లి చేసుకుంటానని మాట ఇచ్చెను. అయితే అవమానముతో కృంగిపోయిన దీనా తన ఇంటికి తిరిగి రాలేక, తన తల్లిదండ్రుల ముఖము చూడలేక అక్కడే ఉండిపోయెను. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న యాకోబు బహుగా కృంగిపోయెను. ఆమె సహోదరులైన షిమ్యోను, లేవీలు కోపముతో నిండిపోయెను. దేవుని నిబంధనగా ఏర్పరిచిన సున్నతిని వారి కక్షలను తీర్చుకొనుటకు సాధనంగా వాడి తమ సహోదరిని చెరిపినందున ఆ ఊరిలోని ప్రతి పురుషుని షేకెమును చంపి దీనాను ఇంటికి తీసుకొని పోయిరి. ఒక స్త్రీ తొందరపాటు ఎంత భయంకరమైన పరిస్థితులకు దారితీసిందో చూడండి. దీనా లోకాశలకు చోటిచ్చినందున తన్ను తాను నాశనం చేసుకొనుటయే కాక తన తల్లిదండ్రులకెంతో దుఃఖాన్ని, అవమానాన్ని కలుగచేసింది. తన సహోదరులు హంతకులుగా మారుటకు కారకురాలయ్యింది. పట్టణాన్ని గొప్ప అలజడికి, మరణానికి గురి చేసింది. అందుకే పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. యవ్వనేచ్ఛల నుండి పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇంత జరిగినా చివరకు దీనాకు మిగిలింది దుఃఖమే. తిరిగి ఆమెకు వివాహమైనట్లు కనబడుట లేదు. కానీ ఆమె తన తండ్రి ఇంటనే ఉండిపోయెను. యవన జీవితంలో చేసిన చిన్న తప్పుకు జీవిత కాలమంతా ఎంత పెద్ద శిక్షను ఈ దీనా అనుభవించిందో చూడండి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.